మరణాంతరం మేము ప్రపంచాన్ని చూస్తాం అంటూ చిన్న పెద్ద అన్న తేడా లేకోకుండా ఊరంతా తమ కళ్ళని దానం చేస్తామని అంగీకార పత్రం రాసిచ్చారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం అబ్బిడిపల్లి గ్రామం ఇటీవల వార్తల్లో నిలిచింది. నేత్రదానం చేస్తామంటూ ఏకంగా ఊరంతా ముందుకొచ్చింది. గ్రామస్తులందరూ నేత్రదానం చేయబోతున్నట్లు ఏకగ్రీవంగా ప్రకటించారు. అయితే గ్రామంలో ఈ నేత్రదాన అంశం ఒక్కసారిగా ముందుకు రాలేదు. తొలుత 2-3తోనే ప్రారంభమైంది. అనంతరం ఊరి ప్రజలంతా ఒకే తాటిపైకొచ్చారు. ఇందుకు గ్రామంలోని సదాశయ ఫౌండేషన్ నేతృత్వం వహించింది. 700 మందికి పైగా నివసిస్తున్న అబ్బిడిపల్లి గ్రామంలో గ్రామసభ నిర్వహించి అందరూ నేత్రదానం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కలెక్టర్కు సంతకం చేసిన పత్రాలు సమర్పించారు. ఒకసారి కరెంటు పోతేనే మనకు ఆ చీకట్లో ఎంత నరకమో మనం చూస్తూ ఉన్నాము. మొత్తానికే కళ్ళు లేని వారికి ఎంత కష్టమో దాన్ని ఆలోచించి మేమేమనుకున్నామంటే కళ్ళు లేని వారికి చూపు ఇస్తే మన కళ్ళు ఇంకొకరికి కనిపిస్తున్నాయి, మనం చనిపోయిన తర్వాత కూడా ఇంకొకరికి కనిపిస్తూ ఉన్నాయి అంటే దానికన్నా మించిన అదృష్టం ఏదని తీర్మానం చేసి గ్రామసభలో తీర్మానం చేయించి కలెక్టర్ గారికి కాపీ ఇవ్వడం కూడా జరిగింది. నేత్రదానం చేస్తామని పత్రాలిచ్చిన వారిలో గత 5 ఏళ్లలో 30 మందికి పైగా చనిపోయారు. వారి కళ్లను ఐ బ్యాంక్ అధికారులు వచ్చి సేకరించారు. ఎప్పటికప్పుడు చనిపోయిన వారి వివరాల్ని గ్రామసభ సంబంధిత అధికారులకు అందిస్తుంటారు. వారు మృతుల శరీరం నుంచి కళ్ళు సేకరిస్తున్నారు. 1530 పైగా నేత్రదానాలు అయ్యాయి. అలాగే 152 శరీరదానాలు, అలాగే 90 అవయవదానాలు జరిగాయి. ఒకరిని చూసి ఒకరు ప్రేరణ పొంది తమ కళ్ళు దానం చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. మనవలకు మారణలకు ముని మనలకు పుణ్యం కలగని నేనట్లా దానం చేయాలి బిడ్డాలని చెప్పుకుంటాను నా కుటుంబానికి. నేత్రదానంతో అంధులకు చూపు ప్రసాదిస్తూ అబ్బిడిపల్లి గ్రామ ప్రజలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు.